ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవునిని ఆయన వైపు త్రిప్పుకున్న అలంకరణ ఏంటో ఆ అలంకరణ చూద్దాం రండి. రక్తస్రావం కలిగిన స్త్రీ వెనుక నుండి వెళ్ళి ఆయనకు కనబడకుండా ముట్టుకుంది. వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. ఆమె విశ్వాసం ఆయన్ని ఆమె వైపు త్రిప్పుకునేలా చేసింది. అబ్బా, ఏం అలంకరణ! గురుడ్డివాడు దావీదు కుమారుడా అని పిలిచే ఆ పిలుపు వెంటనే ఆయన వైపు తిరిగేలా చేసింది. ఎంత గొప్ప అలంకరణ కదండి ఇది. అందుకే అలంకరణ అని దీన్ని వర్ణిస్తున్నాను. అలంకరణ కంటే హృదయాలంకరణ ఎంతో శ్రేష్టమైంది. వారు అదే కలిగి ఉన్నారు. దేవుణ్ణి మన వైపు త్రిప్పుకోవడానికి మేకప్, లిప్స్టిక్, వర్క్ బ్లౌజులు, విలువైన పట్టు చీరలు, మెడను అలంకరించే అలంకరణ, ఇవన్నీ కొందరిని వ్యభిచారులుగా మార్చేశాయి, జీవితంలో మోసపోయేలా చేశాయి. ప్రియమైన సహోదరుడా, మనల్ని మోసం చేయనిది, ఎవరిని మన వైపు ఆకర్షించుకోకుండా దేవుని వైపు త్రిప్పే ఆకర్షణ ఒక్కటే, అదే విశ్వాసం అనే అలంకరణ. నీవే దిక్కు అని అనుకుంటే నీ వైపు దేవుణ్ణి త్రిప్పుకొనగలుగుతావు. ఆయన్ని బ్రతిమలాడుతూ ప్రభువా దావీదు కుమారుడు అని పిలిస్తే ఆయన్ని నీ వైపు త్రిప్పుకునేలా చేయగలుగుతావు. పడియున్న నిన్ను, ఎవరు పట్టించుకోని నిన్ను, అందరూ వదిలేసిన నిన్ను ఆయన నీవు కావాలి అని నీ వైపు చూసి నీవు ఉన్న ఆ స్థితి నుంచి విడిపిస్తాడు విశ్వాసం అనే అలంకరణ ద్వారా. అందుకే అక్షయమైన వాటి వైపు పరుగులెత్తుతావో, క్షయము కాని వాటి వైపు పరుగులెత్తుతావో, నీ అలంకరణ మీద ఆధారపడి ఉంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీ హృదయంలో ఫలించి ఆయన యేసయ్యను నీ వైపు త్రిప్పుకునే భక్తి మీరు చేస్తారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.